గుంటూరు జిల్లా మంగళగిరిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. గుండాలయ్యపేటలోని దాదాపు 100 ఇళ్లలో సోదాలు చేశారు. ఈ ప్రాంతంలో యువత ఎక్కువగా గంజాయి తీసుకోవటం, విక్రయించడం లాంటివి చేస్తున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. దాదాపు 80 మంది సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఇలాంటి గుర్తింపు లేని 80 వాహనాలను సీజ్ చేశారు. అనుమానితుల ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలు సేకరించారు. అనంతరం సంకల్పం పేరుతో గంజాయికి దూరంగా ఉండాలని స్థానిక యువతతో పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. గుంటూరు డిస్ట్రిక్ట్ ని గాంజాయి రహిత జిల్లాగా చేయాలని, అలాగే గుంటూరు జిల్లా యువతని గాంజాయికి దూరంగా ఉంచాలనే ప్రధానమైన ఉద్దేశంతో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారు, ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు గట్టి నిర్ణయం తీసుకుని దానిని అరికట్టడానికి గత వారం రోజులుగా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా కాలేజెస్ లోను, స్కూల్స్ లోను, యూనివర్సిటీస్ లోను, అలాగే ముఖ్యమైన సెంటర్స్ లోను అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ర్యాలీస్, అలాగే మన సబ్ డివిజన్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా మైకుల ద్వారా ప్రచారం చేస్తూ అవేర్నెస్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ ఏరియాలో ఉన్నటువంటి పాత నేరస్తులు, అలాగే గతంలో గాంజాయి కన్జ్యూమ్ చేసిన వాళ్ళు, గాంజాయి అమ్మిన వాళ్ళని కూడా తనిఖీ చేయడం జరిగింది. కార్యక్రమాలు ఇక ముందు కూడా కండక్ట్ చేస్తాము.